రాష్ట్రం 14,00,000 కోట్ల అప్పు, 20,00,000 కోట్ల అప్పు. అంతకుముందు 6, 8, 10, 14. వాస్తవంగా అధికారిక లెక్కల ప్రకారం మాత్రం ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,490 కోట్లు, తెలంగాణ అప్పు 3,89,672 కోట్లు. ఇది సోమవారం లోక్సభలో ఆర్థిక మంత్రి చెప్పినటువంటిది. ఇది ప్రజాశక్తి వాళ్ళు క్యారీ చేసినటువంటి లెక్క. 2024లో బడ్జెట్ అంచనాలకు ఆంధ్రప్రదేశ్ అప్పు 4,85,490 కోట్లు అని చెప్పారు. రాష్ట్రంలో 2022లో 3,80,548 కోట్లు, 23లో 4,28,715 కోట్ల అప్పు ఉంది. తెలంగాణలో 22లో 3,14,852 కోట్లు, 23లో 3,52,061 కోట్ల అప్పు ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ముందు తమిళనాడు అప్పు 8,34,543 కోట్లు, ఉత్తరప్రదేశ్ అప్పు 7,69,245 కోట్లు, మహారాష్ట్ర అప్పు 7,22,887 కోట్లు, పశ్చిమ బెంగాల్ అప్పు 6,58,426 కోట్లు, కర్ణాటక అప్పు 5,97,618 కోట్లు, రాజస్థాన్ది 5,62,494 కోట్లు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల అప్పు 2022లో 67,79,970 కోట్లు అయితే 23లో 73,96,354 కోట్లు, 24లో 82,22,065 కోట్లు. ఇది అధికారిక లెక్క.